సున్నీ నాటో ఫ్రంట్ ప్రపంచం ముందు కనబడుతున్న ఒక పెద్ద గొంగళి పురుగు. అది పొరపాటున అది అన్ని చోట్లకి పాకే ప్రమాదం ఉందా? దాని ఇంపాక్ట్ పాకేస్తుందండి ఆల్రెడీ. ఇంకా పాకే ప్రపంచం ఉందా అంటే యూరోప్ మొత్తం పాకేసింది కదా. అది వీడ్స్ వస్తాయి కదా, అలా పాకేసింది మొత్తం. యూరోప్ అంతా నాశనం అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్ ఫ్రంట్. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఫ్రాన్స్ ఓపెనింగ్ ఇట్స్ బోర్డర్స్ ఫర్ అల్జీరియన్ రెఫ్యూజీస్. అక్కడి నుంచి మీరు మొదలెట్టారంటే ఫ్రాన్స్ అయిపోయింది, స్పెయిన్ అయిపోయింది, పోర్చుగల్ అయిపోయింది, జర్మనీ ఒక లెవెల్ తర్వాత రియలైజ్ అయ్యారు, నెదర్లాండ్స్ ఇప్పుడు వేకప్ అయింది. నేను ఇలాంటి యాక్టివిటీస్ అలౌ చేయను నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్ చూస్తే, మిడిల్ యూరోపియన్ కంట్రీస్ చూస్తే బల్గేరియా ఎప్పుడో అయిపోయింది. బల్గేరియా ఈజ్ ఆల్రెడీ ఇస్లామిక్ నేషన్. బెల్జియం అయిపోయింది. బెల్జియం హెస్ బికమ్ బ్లాక్ వెపన్స్ బ్లాక్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. సో మీరు చూసారంటే యూరోప్ మొత్తం ఆల్మోస్ట్ వేర్లు ఎట్లా పట్టుకున్నా అంటే వేర్ల నుంచి తీయడం చాలా కష్టం అండి. ఇంక యూరోప్ లో ఇంగ్లాండ్ అయిపోయింది, సముద్రాలు దాటి ఇంగ్లాండ్ కూడా అయిపోయింది. సో మీరు పాకే ప్రమాదం ఉందంటే ఆ ప్రమాదం ఎప్పుడో ఉంది. వరల్డ్ షుడ్ హావ్ వోకెన్ అప్ అట్లీస్ట్ 20 years బ్యాక్ అండి. 2000 లోనూ 25 years బ్యాక్ వీ షుడ్ హావ్ వోకెన్ అప్. బట్ అప్పుడు భారతదేశం మీద ఒకటే అవుతుంది, నడుస్తుంది కదా, మిగతా మాకెందుకు, ఇజ్రాయెల్ మీద ఒకటే అవుతుంది కదా, భారతదేశం మీద ఒకటే అవుతుంది కదా అని బయట నుంచి నవ్వేవారు. ఇప్పుడు ఏమైంది? దే ఆర్ ఫేసింగ్ ఇట్ దెమ్సెల్వ్స్. ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ టు వర్సన్ అండి. ఇంకోటి బాధ చూసి మీరు నవ్వితే, మనకి సామెతలు ఉన్నాయి కదండి, ఊరికి చెప్పుకోరు మనకి, మన సనాతన ధర్మంలో సామెతలు ఒక కారణం ఉండే చెప్తారు ఇవన్నీ. ఒకటి బాధను చూసి నవ్వితే నీకు కూడా అదే బాధ వస్తుందని నాకు చిన్నప్పుడు చెప్పేవారు మా నాన్నగారు. ఇంకోటిని చూసి నవ్వకరా, రేపు పొద్దున అది నీకే అవుతుంది అని. సో ఇది ఇప్పుడు యూరోప్ ఈస్ గోయింగ్ త్రూ దట్ స్టేజ్ అండి. ఇంకో 10 ఏళ్ళు చూడండి, వాళ్ళు ఒకవేళ ఇఫ్ నెదర్లాండ్స్ లో వాళ్ళు స్టాండ్ తీసుకోకపోతే సర్వనాశనం అయిపోతుంది. యూరోప్ విల్ బికమ్ అన్ ఇస్లామిక్ కాంటినెంట్. ప్రపంచంలో ఉన్న కాంటినెంట్స్ లో ఒక ఇస్లామిక్ కాంటినెంట్ అయిపోతుంది యూరోప్. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అగేన్స్ట్ ఇస్లామైజేషన్, బట్ ఏమవుతుందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిలీజియన్ హ్యాస్ టు బి ది ఫాలోఅవుట్ ఆఫ్ ఎ సివిలైజేషన్ అండి. సివిలైజేషనల్ మెథడ్ అంటే సివిలైజేషన్ మారుతున్న కొద్దీ రిలీజియన్ కూడా మారుతూ ఉండాలి. అలా కాకుండా రిలీజియన్ ఫిక్స్డ్ ఉండి నేను మారను, నన్ను బట్టే సివిలైజేషన్ అడాప్ట్ అవ్వాలి అంటే మన సనాతన ధర్మంలో ఏంటి? రిలీజియన్ ఈజ్ అ డాగ్మా ఆఫ్ ది సివిలైజేషనల్ చేంజ్. అందుకే ఐ కాల్ మై సెల్ఫ్ సివిలైజేషనల్ హిందూ. అంటే మన సివిలైజేషన్ మారుతూ వచ్చాం. మనం ముందరేమో వీవర్ హంటర్స్ గ్యాదరర్స్, దాని తర్వాత మనం మెల్లగా పొలాలకు వచ్చాం, దాని తర్వాత మనం ఇళ్లు కట్టుకుని ఉండడం మొదలెట్టాం, దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్స్ మొదలెట్టాం. అలా మన జీవన శైలి మారుతున్న కొద్దీ, మన ఆచారాలు వ్యవహారాలు మారుతున్న కొద్దీ మన సనాతన ధర్మం కూడా మారుతూ వచ్చింది. సో రిలీజియన్ బికెమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ వే ఆఫ్ లివింగ్. అందుకే సనాతన ధర్మాన్ని వే ఆఫ్ లైఫ్ అంటారు, రిలీజన్ అన్నారు. అట్లాగే మీరు రివర్స్ గా చూసారంటే, వేరే నేను ధర్మాల పేరు తీసుకోలే కానీ ఇది ఇంతే, ఇది మారదు, దీన్ని నమ్మిన వాడు ఉండొచ్చు, దీన్ని నమ్మని వాడికి బతికే హక్కు లేదు అనే రిలీజన్, ఇట్ విల్ నెవర్ ట్రాన్స్ఫార్మ్ అండి. సివిలైజేషన్ విల్ నెవర్ ట్రాన్స్ఫార్మ్ బికాస్ మీరు అడ్డుగోడలు కట్టేశారు. సో అలాంటిది ఇప్పుడు అవి యూరోప్ లో పాకిన తర్వాత యూరోప్ కెట్ వాచింగ్. సరే రానండి రెఫ్యూజీస్ పాపం అని ఈ ఫ్రీ ఫండెడ్ వాళ్ళు ఉంటారు, క్లైమేట్ ప్లెడ్జ్ వాళ్ళు, హ్యూమానిటేరియన్ ఎన్జిఓస్ వాళ్ళు. వాళ్ళకి పోయింది ఏముండదు, వాళ్ళకి ఫండ్స్ వస్తే వాళ్ళు పాటలు పాడుతుంటారు, నాశనం అయ్యే దేశాలు, పాపులేషన్స్ నాశనం అయిపోతాయి. సో ఇట్ ఇస్ ఆల్రెడీ హ్యాపెండ్. నౌ వాట్ యూ కెన్ డూ ఇస్, ఒకటి అన్నెసెసరీ స్ప్రెడ్ ఒకటి ఆపాలి, దట్ హ్యాస్ టు బి డన్. అండ్ 2, ఈ రాడికలైజేషన్ ఆపాలి. ఎక్కడ పడుతుంది అంటే పాయింట్ ఏంటంటే యూ ప్రాక్టీస్ యువర్ రిలీజన్. ఒక సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే, నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, మీరు తీసి కొంచెం వెనకెళ్ళి చూసారు, గూగుల్ చేసి చూస్తే అన్నాడు, నీ ప్రాక్టీస్ నా జీవితానికి అడ్డు రాకూడదు, నీ రిలీజియస్ ప్రాక్టీస్. నా రిలీజియస్ ప్రాక్టీస్ నీకు అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. సో పాయింట్ ఏంటంటే, మై రిలీజియన్ అండ్ మై ఫెయిత్ స్టాప్స్ వేర్ మై నోస్ స్టాప్స్. నా ముక్కు దాటి నా రిలీజియస్, నా ఫెయిత్ ఇంకోటి ముక్కు దగ్గరికి రాయకూడదు నేను. సో అక్కడ దాకా ఇట్స్ ఓకే, నువ్వే రిలీజన్ అని ప్రాక్టీస్ చేసుకో, ఇంట్లో నువ్వేమైనా చేసుకో, నీ గుళ్ళు కట్టుకో, నీ మసీదులు కట్టుకో, లోపల మసీదుల లోపల, చర్చిల లోపల, గుళ్ళ లోపల నువ్వేమైనా చేసుకో, గురుద్వారాల లోపల. కానీ చర్చ్ చుట్టూ కూడా రోడ్ అంతా కూడా ఆక్రమిస్తాము, లేకపోతే ఈ మసీద్ చుట్టూ కూడా రోడ్ అంతా కూడా ఆక్రమిస్తాము ప్రతిరోజు 5 సార్లు అంటే, దట్ ఈస్ బ్లాకింగ్ సంబడి ఎల్సెస్ లైఫ్ బికాస్ యూ ఫీల్ యువర్ సుపీరియర్ అండి. అది దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు కల్. అది రాడికలైజేషన్. అక్కడ రాడికలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అది నా హక్కు అనుకున్నప్పుడు, నా హక్కు ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరికి తెలియదండి. ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోయామంటే ఆ హక్కులు అలా దాటుతూనే ఉంటాయి, మీరు ఇస్తూనే ఉంటారు, వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. సో దట్ హ్యాస్ టు స్టాప్.
అండ్ ఇఫ్ దట్ హ్యాస్ టు స్టాప్, వన్స్ అగైన్ అ సివిలైజేషనల్ చేంజ్ హ్యాస్ టు కమ్ ఫర్ యూరోప్. యూరోప్ లో రాలేదు అంటే అది మెల్లమెల్లగా ఏమవుతుందంటే వేర్లు పాకినట్టు ఇటు అటు నీళ్లు లేదు, గాలి లేదు, అన్ని చోట్ల నుంచి పాకుతుంది. పాకి అమెరికాస్ లో కూడా వెళ్తుంది, ఇంకా డీపర్ ఏషియాలో కూడా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. చైనాలో ఆల్రెడీ అవుతుంది. చైనా తొక్కేస్తుంది ఐగురు ముస్లిమ్స్ ని. ఇట్ ఈస్ నాట్ దట్ చైనా డజంట్ హ్యావ్ ద ప్రాబ్లమ్స్. పాకిస్తాన్ కి దమ్ము లేదు, మాట్లాడదు. మేము ఇంటర్నేషనల్లీ మేము ముస్లిం స్పోక్స్ పర్సన్స్ అంటారు, కానీ పాకిస్తాన్ వాళ్ళకి చైనా మీద మాట్లాడే దమ్ము లేదు. ఊచపోతకు వస్తుంది అక్కడ ఐగురు ముస్లిమ్స్ ని చైనా. బుల్డోజర్లు ట్యాంకులు పెట్టి తొక్కి పడేస్తుంది చైనా వాళ్ళ మసీదుల వాటిని. ఒక్కడి మాట పెగలట్లేదు. ఎందుకు పెగలట్లేదు అంటే చైనా నన్ను దమ్ము లేదు పాకిస్తాన్కి. చైనా దగ్గర అడుక్కుని వాళ్ళ దమ్ము ఉండదులేండి, ఎందుకుంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి అడుక్కునే వాళ్ళు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, వాళ్ళకి అడిగే హక్కు ఉండదు కదా. మూసుకో, నీకు ఇచ్చే భిక్షం కూడా ఇవ్వమంటారు. సో దట్ ఈస్ అండర్స్టూడ్. బట్ ఏంటంటే దిస్ ఆల్ అ ఫసాడ్. సో ఆ స్ప్రెడ్ చైన్ అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ చైనా డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళ నేషనల్ ఇంటెగ్రిటీని కాపాడుకోవడం వాళ్ళు చేస్తున్నారు. మనం అపీజ్మెంట్ అని చెప్పి మనం ఎక్కడ దాకా తెచ్చుకున్నాం, పీకల దాకా తెచ్చుకున్నాం. ఇవాళ మన గుడి మనకి కావాలి, మనకి హిస్టారికల్ గా మనకి లింక్ ఉన్న గుడులు, మన జ్ఞానవాపి గుడి, కాశీ విశ్వనాథ్ గుడి, మన మథుర జన్మభూమి, రామ్ జన్మభూమి, సారీ మథురలో కృష్ణ జన్మభూమికి వెళ్తే మీకు మీ గ్రంథాల్లో రాసిన కృష్ణ జన్మస్థలానికి వెళ్తే మీరు దాని గోడకు ఆనుకునే మసీదు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? కార్బన్ డేటింగ్ జరిగింది వాటి మీద, ఇక్కడ ఉన్న రాళ్ల మీద, అక్కడ ఉన్న రాళ్ల మీద. క్లియర్ గా కృష్ణ జన్మస్థానము 7,000 సంవత్సరాలు పాతదని తెలిసింది. అంటే 7,000 సంవత్సరాలు పాతది అంటే ఏంటి? 5000 BC. మీకు మీ పురాణంలో రాసుంది 5500 BCలో కృష్ణుడు ఉన్నాడు. భారతం జరిగింది 5561 అని క్లియర్ గా రాసింది. జీన్ పూల్ స్టడీ ఒకటి జరిగింది. హిస్టారికలీ అండ్ జెనెటికలీ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఈస్ ఎ మేల్ క్రోమోజోమ్ డెఫిషియన్సీ డ్యూరింగ్ దట్ టైమ్. 40 లక్షల మంది చచ్చిపోయారంటారు యుద్ధంలో, మహాభారతంలో. సడన్ గా మేల్ క్రోమోజోమ్ డెఫిషియన్సీ వచ్చిందని ఒక స్టడీ ఉంది, సైంటిఫిక్ స్టడీ ఉందండి, సైంటిఫికలీ ప్రూవెన్ స్టడీ ఉంది. అందుకే నేను మన భారతాన్ని, భాగవతాన్ని, భగవద్గీతని, లేకపోతే రామాయణాన్ని నేను మైథాలజీ అని అనను. మైథాలజీ అంటే ఎక్కడో ఒక చోట మిథ్య ఇరుక్కునుంది. అది మిత్ అండి, ఇది ఇతిహాసం, జరిగినది మన నమ్మకము. మన పూర్వజులు వాళ్ళు దేవుళ్ళగా పుట్టి, దేవుళ్ళు మనుషులుగా పుట్టి మన ఉద్ధరించారు ఆ యుగాల్లో. అది నా నమ్మకం. సో మైథాలజీ అన్న వర్డ్ కూడా కన్వీనియంట్ గా ఇంగ్లీష్ బిలీఫ్ తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దింది. మనం చాలా కన్వీనియంట్ గా, మనకి మాతృభాష ప్రేమ లేదు, మనకి పరభాష ప్రేమ ఉంది కాబట్టి మనం చాలా హ్యాపీగా దాన్ని అడాప్ట్ చేసుకున్నాము. సో ఏంటంటే దిస్ సివిలైజేషనల్ షిఫ్ట్ టువర్డ్స్ the spread of that Sunni and NATO confluence should come. Only then అది స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు ఏముంది, ఏం దొరికితే అది మనీ ప్లాంట్ పాకినట్టు ఎక్కడ లింక్ దొరికితే అక్కడ పట్టుకుని పాకేస్తారు వాళ్ళు. ఒకడు వస్తాడు, దాని తర్వాత 10 అవుతారు, 10 తర్వాత 100 అవుతారు, దాని తర్వాత మన్నే బతకనియరు. సో దట్ షుడ్ బి స్టాప్డ్ అండి. థ్యాంక్ యూ కల్నల్ వీవరావు గారు, కల్నల్ పరమేశ్వర్ గారు అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నిజంగా అంటే ఒక ఎన్లైటెండ్ ఈ డిస్కషన్ ఈ ప్లాట్ఫామ్ మీద ఈరోజు జరిగింది. 2 దేశాల మధ్య ఉన్న బంధం, పేగు బంధం గురించి ప్రధాని